పశ్చిమాసియా మరోసారి ప్రపంచ ఆందోళనకు మూలమైంది. అమెరికా ఇరాన్ ఘర్షణ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతుంది. ఒకవైపు అమెరికా వరుస వైమానిక దాడులు కొనసాగిస్తుంటే మరోవైపు ఇరాన్ కూడా తగ్గేదిలే అంటోంది. యుఎస్ మిలిటరీ బేసులపై క్షిపణులతో విరుచుకుపడుతుంది. ప్రపంచ చమురు సరఫరాకు జీవననాడిగా భావించే హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ కంటపడకుండా అమెరికా సైన్యం రహస్య ఆపరేషన్ నిర్వహించి 100 మిలియన్ల బ్యారెళ్లకు పైగా చమురును ప్రపంచ మార్కెట్కు చేరవేసిందని ట్రంప్ ప్రకటించారు. అసలు హార్ముజ్ లో ఏం జరిగింది? అమెరికా నిజంగానే ఇరాన్ కళ్ళుగప్పిందా, లేక ఇది ట్రంప్ రాజకీయ వ్యూహమా? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల తీవ్రత ఎలా ఉంది? వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమాసియాలో పరిస్థితులు గంట గంటకు మారుతున్నాయి. కొన్ని వారాలుగా కొనసాగుతున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత తీవ్రమైన ప్రత్యక్ష సైనిక ఘర్షణల దశకు చేరుకున్నాయి. చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని ఆరోపిస్తూ అమెరికా తాజాగా వరుసగా రెండో రోజు కూడా ఇరాన్పై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులో దక్షిణ ఇరాన్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. అమెరికా మాత్రం ఇవి దాడులు కాదని, తమ బలగాల భద్రత కోసం చేపట్టిన రక్షణ చర్యలేనని చెబుతుంది. హర్మోజ్ జలసంధికి ఆనుకొని ఉన్న హర్మోజ్గన్ ప్రావిన్స్లోని సిరిక్, మినాబ్, జాస్క్, కెష్ముదీవి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరానియన్ మీడియా కథనాలు వెల్లడించాయి. బందర్ అబ్బాస్ పరిసరాల్లో వైమానిక హెచ్చరిక వ్యవస్థలు పూర్తి స్థాయిలో పనిచేసినట్లు సమాచారం. రాడార్ కేంద్రాలు, క్షిపణి పర్యవేక్షణ వ్యవస్థలు, సైనిక కమ్యూనికేషన్ నెట్వర్కులే ప్రధాన లక్ష్యాలుగా మారినట్లు తెలుస్తుంది. అమెరికా దాడులు కేవలం సైనిక లక్ష్యాలకే పరిమితం కాలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇరాన్ పెట్రోకెమికల్ రంగానికి కీలకంగా భావించే కొన్ని పారిశ్రామిక ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు సమాచారం. చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపైనే ఆధారపడిన ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది గట్టి దెబ్బగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాడుల నేపథ్యంలో రాజధాని టెహ్రాన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ టెహ్రాన్ ప్రాంతాల్లో ఎయిర్ సైరన్లు మోగటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కీలక ప్రభుత్వ భవనాలు, సైనిక స్థావరాలు, అణు కేంద్రాల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేశాయి. ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే ఇక బాంబులతోనే మాట్లాడవలసి వస్తుందని ఆయన చేసిన హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అమెరికా దాడులు ఇంకా కొనసాగుతాయని కూడా స్పష్టం చేశారు. అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమపై తప్పుడు ఆరోపణలతో దాడులు చేస్తున్నారని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ఆరోపించారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. ఈ క్రమంలో బెహ్రెయిన్, జోర్డాన్, కువైట్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. అయితే వాటిలో చాలా వరకు అడ్డుకున్నట్లు అమెరికా అనుకూల దేశాలు ప్రకటించాయి. ఈ పరిణామాల మధ్య ప్రపంచాన్ని అత్యంత కలవరపెట్టిన నిర్ణయం హార్ముజ్ జలసంధి మూసివేత. అమెరికా తాజా దాడులకు ప్రతిస్పందనగా
హార్మోజ్ జలసంధిని అన్ని నౌకలకు మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడ అయినా ఈ మార్గంలో ప్రయాణిస్తే లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో దాదాపు 5వ వంతు ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతర్ వంటి దేశాల చమురు, సహజ వాయు ఎగుమతులకు ఇదే ప్రధాన ద్వారం. రోజుకు కోట్లాది బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా ప్రపంచ మార్కెట్లకు చేరుతుంది. అందుకే దీనిని ప్రపంచ ఇంధన ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా అభివర్ణిస్తారు. ఇరాన్ మూసివేత ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు వెంటనే స్పందించాయి. చమురు ధరలు పెరుగుదల దిశగా కదిలాయి. సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం, రవాణా వ్యయాలు, ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గత నెలలో అమెరికా సైన్యానికి తాను రహస్య ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు గోప్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్కు చేరిందని, 200కు పైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని ప్రకటించారు. అంతేకాదు, ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్కు చిక్కకుండా హార్మోజ్ జలసంధి దాటించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. హార్మోజ్ను నియంత్రించేది ఇరాన్ కాదని, అమెరికానేనని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా అధికారులు కొంత స్పష్టత ఇచ్చారు. అమెరికా చమురును స్వాధీనం చేసుకోలేదని, ఇరాన్ నుంచి చమురును తీసుకురాలేదని చెప్పారు. వాస్తవానికి వాణిజ్య నౌకలకు భద్రత కల్పించి సురక్షిత మార్గాల్లో ప్రయాణించేందుకు సహకరించామని వెల్లడించారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర విషయం బయటపడింది. తాజా షిప్పింగ్ డేటా ప్రకారం ఉద్రిక్తతలు పెరిగినా కొన్ని ఎల్ఎన్జీ ట్యాంకర్లు ఇంకా హార్మోజ్ మార్గాన్ని దాటి ఆసియా దేశాలకు చేరుకుంటున్నాయి. ట్రాన్స్పాండర్లు ఆఫ్ చేసి ప్రయాణించిన నౌకలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇది హార్మోజ్ పూర్తిగా మూసుకుపోయిందా లేక పరిమిత స్థాయిలో రవాణా కొనసాగుతుందా అనే ప్రశ్నలకు దారితీస్తుంది. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం హార్మోజ్ అంశం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య సైనిక వివాదం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, సముద్ర వాణిజ్యం, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పెట్టుబడులన్నిటినీ ప్రభావితం చేసే జియోపొలిటికల్ సంక్షోభంగా మారుతుంది. ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలకు ఈ పరిణామాలు అత్యంత కీలకం. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో గణనీయమైన భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. హార్మోజ్లో ఉద్రిక్తతలు కొనసాగితే ఇంధన వ్యయాలు పెరిగే అవకాశం ఉంది. రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులపై కూడా ప్రభావం పడవచ్చు. రాజకీయ కోణంలో చూస్తే ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. గతంలో కూడా ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని, శాంతి ఒప్పందం దగ్గరలో ఉందని, పలు ప్రాంతీయ ఘర్షణలు
తన జోక్యంతో తగ్గాయని ట్రంప్ ప్రకటించారు. అయితే వాటిలో కొన్ని వ్యాఖ్యలను తర్వాత సంబంధిత దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో హార్మోజ్ ఆపరేషన్పై ఆయన చేసిన తాజా ప్రకటనల నిజాలపై కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఒక్కటే. అమెరికా ఇరాన్ ఘర్షణలు ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య వివాదం కాదు. ఇది ప్రపంచ ఇంధన భద్రతను, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను, మధ్యప్రాచ్య స్థిరత్వాన్ని పరీక్షిస్తున్న సంక్షోభంగా మారింది. ఒక చిన్న తప్పిదం కూడా భారీ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ. అది ఇప్పుడు అమెరికా ఇరాన్ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. ఒకవైపు ఇరాన్ మూసివేత హెచ్చరికలు, మరోవైపు అమెరికా రహస్య ఆపరేషన్ల ప్రకటనలు, మధ్యలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. మరి ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరి పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తాయా, లేక దౌత్య చర్చలు పరిష్కారం చూపుతాయా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.